హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. బ్యాక్ టు స్కూల్ ఫ్రేమ్ సింపుల్ మెథడ్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ఇక్కడైతే నేను బ్లాక్ కలర్ చార్ట్ పేపర్ యూస్ చేస్తున్నాను కదా. మీకు కావాలి డిఫరెంట్ కలర్ అంటే బుక్ షాప్లో మనకు నచ్చిన కలర్ అవైలబిలిటీ ఉంటుంది. వాటిలో నుంచి మీకు కావాల్సిన కలర్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత స్కేల్ అయితే లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నేను బాక్స్తో లైన్స్ అనేది డ్రా చేసుకున్నాను. సో 4 సైడ్స్ ఈక్వల్గా డ్రా చేసుకున్న తర్వాత కట్టర్ తోటి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం అనమాట. కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పోర్షన్ అనేది మనకు రిమూవ్ చేసేవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్టర్తో కట్ చేసుకుంటున్నాం. కట్టర్ లేకపోతే సిజర్తో అయినా కట్ చేసేసేయండి. ఇలా అయితే రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు కావాలంటే ఈ ఫ్రేమ్ని వర్టికల్గా యూజ్ చేసుకోవచ్చు లేదా హారిజాంటల్గా యూజ్ చేసుకోవచ్చు. అదే నిలువుగా అయినా అడ్డంగా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న కార్డ్బోర్డ్ ముక్కలు నా దగ్గర ఉంటే మనం కట్ చేసిన చార్ట్ పేపర్కి అంటించేసి ఫ్రేమ్ అనేది రెడీ చేసేసుకున్నాను. లేదు మీ దగ్గర పెద్ద కార్డ్బోర్డే ఉందంటే దాని నుంచే మనము కటింగ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కూల్ రిలేటెడ్ కాబట్టి బ్యాక్ టు స్కూల్ అని రాసుకున్నాను. పైన అయితే స్కూల్ నేమ్ రాసేసాను అనమాట. అండ్ మనం ఇంట్లో ఫ్రేమ్ రెడీ చేసుకున్నట్టయితే అంటే ఇంట్లో ఫోటో ఫ్రేమ్ రెడీ చేసుకుంటున్నట్టయితే సెంటర్ పోర్షన్ మనం రిమూవ్ చేసాం కదా, దాని మీదే ఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ అనేది స్టిక్ చేసేసుకొని దాన్ని మళ్ళీ ఈ ఫ్రేమ్ మిడిల్లో పెట్టేసుకొని బ్యాక్ సైడ్ మనం ఇంకా రెడీ చేసుకోవాలన్నమాట. ఇంట్లోకి అయితే ఇది స్కూల్కి కాబట్టి పిల్లలు జస్ట్ అలా ఫేస్ పెట్టేసి వాళ్ళ ఫొటోస్ అనేది క్యాప్చర్ చేసుకుంటారు కాబట్టి ఇదైతే సింపుల్ అనమాట. సో ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు కూడా మనం ఇలాంటి ఫ్రేమ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫ్రేమ్స్ తీసుకొని జస్ట్ ఫన్నీగా అక్కడ పెట్టేసామంటే ఎవరికి కావాలో వాళ్ళు వెళ్ళేసి ఫొటోస్ దిగొచ్చు అనమాట. సో అది కొంచెం ఫన్నీ ఉంటుంది కదా, అంటే మెమొరీస్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఫ్రేమ్ ఉండింది మనం తీసుకున్నాము అని సో కొన్ని మెమరీస్ అనేది మనము ఫోన్లో సేవ్ చేసుకుంటున్నాం కదా, ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను స్కూల్కి రెడీ చేస్తున్నాను కాబట్టి ఇలా క్లిప్ ఆర్ట్స్ అనేది గూగుల్ నుంచి తీసేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట. డ్రా చేసుకున్న తర్వాత కటర్ తోటి ఏవైతే మనం డ్రా చేస్తున్నామో ఆ ఇమేజెస్ అనేది కట్ చేసేసుకున్నాను వన్ పీస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జస్ట్ కలరింగ్ ఇస్తున్నాం అనమాట. మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ అప్లై చేసేసుకొని ఫైనల్గా బ్లాక్ స్కెచ్ తోటి హైలైట్ ఇచ్చేసామంటే క్లిప్ ఆర్ట్ ఇమేజెస్ అనేది రెడీ అయిపోతాయి. సో ఫైనల్గా ఇక్కడ నేను స్కూల్ బ్యాగ్ని రెడీ చేసేసాను కదా. రెడీ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా బ్లాక్ స్కెచ్ పెన్ తోటి మనం ఇలా అవుటర్ లైన్ ఇచ్చే లోపలికి ఎంత హైలైట్ లుక్ వస్తుందో కదా. సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత వీటిని మన ఫ్రేమ్ మీద ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసేసామంటే ఫైనల్గా స్కూల్ ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అనేది మన ఛానల్లో యూనిక్ ఐడియాస్ అనేది ఉన్నాయన్నమాట. కొత్తగా చూసిన వాళ్ళైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఫైనల్గా మన ఫ్రేమ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ ఫ్రేమ్ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చింది అని తెలియడానికి నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో దట్ నేను ఫీల్ అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్టుగా. సో మనం ఏవైతే కట్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయో వాటిని ఫైనల్గా ఈ ఫ్రేమ్కి నేను స్టిక్ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా మన స్కూల్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఈ ఫ్రేమ్ని మా బాబుకి పెట్టాను అనమాట. ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్